హాయ్ అండి. ఈరోజు నేను లంచ్ చేయలేదు, అంటే రైస్ నేను వండలేదు. మా ఆయనకి చపాతీ చేసి పాలకూర తోటకూర ఫ్రై అండ్ బీట్రూట్ ఫ్రై ఇచ్చాను. అంటే వారానికి 2 సార్లు అలా చేసామనుకోండి, కడుపు కూడా మంచిగా ఉంటుంది. మన పొచ్చను కూడా మనం కాపాడుకోవాలి కదా. అట్లాగా వారానికి 2 సార్లు లంచ్ ప్లేస్లో ఏదో ఒక ఫుడ్ తీసుకోండి. అట్లాగే మా సార్కి నేను చపాతీ చేసి పాలకూర తోటకూర ఫ్రై చేసి బీట్రూట్ ఫ్రై చేశాను. నేనేం చేసుకున్నాను తెలుసా? వడ చేసుకున్నా. గారెలు అంటాం కదా, గారెలు చేసా. 4 గారెలు, పచ్చిమిరపకాయలు టమాటా చట్నీ చేసా. దాంట్లో కొద్దిగా నెయ్యి వేసా. ఇది తినేస్తా అనమాట. అంతే. 4 గారెలు తినేసి 1 గ్లాసు మజ్జిగ తాగేస్తా, అయిపోయింది. అట్లాగా వారానికి మనము 2 సార్లు. నేను ఎక్కువ సాటర్డే చేస్తాను, థర్స్డే చేస్తా. సాటర్డే గోధుమ ఉప్మా చేస్తా. గోధుమ ఉప్మా వెజిటేబుల్స్ వేసి గోధుమ ఉప్మా చేస్తా. లంచ్ స్కిప్ చేస్తా. అట్లానే ఒక థర్స్డే కంపల్సరీ. థర్స్డే మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా తినను. లంచ్ టైంలో ఏదో ఒక చపాతీయో లేకపోతే పెసరపప్పు రైస్ కొద్దిగా కలిపేసేసి దాంట్లో కొంచెం గోధుమ ఉప్మా వేసి కిచడీలాగా చేసి, అంటే రైస్ స్కిప్ చేయాలని అంతగా నేను లేదు. అలా చేస్తే కొంచెం మనకి హెల్త్ కూడా మంచిదని, మనం ఎంతైనా రైస్ని అవాయిడ్ చేస్తే చాలా హెల్తీగా ఉంటామండి. అందరూ గుర్తుపెట్టుకోండి, వారానికి 2 రోజులు స్కిప్ చేయండి రైస్ని. అలా చేసుకుంటే మనము హెల్తీగా ఉంటాం. అదన్నమాట ఇవాళ. మళ్ళీ సాటర్డే కూడా గోధుమ ఉప్మా చేస్తా, రైస్ స్కిప్ చేస్తా. అట్లా వారానికి 2 సార్లు చేయండి. 2 సార్లు చేస్తే మనం హెల్తీగా ఉంటాం. రైస్ని అవాయిడ్ చేస్తే మెయిన్ రైసేనండి. రైస్ తింటేనే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి ఎక్కువ. రైస్ స్కిప్ చేయండి. ఆ ప్లేస్లో నూనె లేకుండా చపాతీ తినండి. అయితే గోధుమ రైస్ ఉంటుంది కదా, అంటే గోధుమ రైస్ అంటే గోధుమ దొడ్డు రైస్ ఉంటాయి అనమాట. గోధుమ రవ్వ వేరు, దొడ్డు రవ్వ వేరు. దాన్ని నేను గోధుమ రైస్ అంటాను అనమాట. గోధుమ కొంచెం దొడ్డుగా ఉంటుంది. దాన్ని వండేసుకొని ఏ కర్రీ అయినా వేసుకోవచ్చు. లేదా మీకు అన్నం తినాలి అని ఉందనుకోండి, బ్రౌన్ రైస్ తినండి. వీక్లీ 2 తినండి బ్రౌన్ రైస్. మన హెల్దీ మనమే పట్టించుకోవాలండి. ఎవరు చూడరు కదా మనల్ని. మనకి నా ఒంట్లో బాగాలేదనుకో ఎవరు చూస్తారు? ఎవరైనా పట్టించుకుంటారు? మన సార్ ఉన్నాడు, మా ఆయన ఉన్నాడు. ఆయన చూసుకోవాలంటే మన హెల్దీ ఉండాలి కదా. సో మన హెల్దీ మన చేతిలో ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి గమనించండి, వీక్లీ 2 రైస్ని అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసేసి మీకు ఆకలేస్తుంది. ఇప్పుడు ఉప్మా తిన్నారు, ఆకలేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? రాగి జావ తాగండి 1 గంట 2 గంటలు ఆగి. లేదంటే మజ్జిగ 2 సార్లు తీసుకోండి. లేదా మొలకల్లో పెసలు కానీ శనగలు కానీ ఏమైనా నానబెట్టేసరి నైటు, మార్నింగ్ ఒక 2 రోజులు బాగా వాటర్ లేకుండా కట్టేసేసి కొంచెం వెయిట్ పెట్టామంటే నెక్స్ట్ డేకి సన్న మొలకలు వస్తాయి. డబ్బాలు తీసుకొని పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకునుకో, అవి పెద్ద అయిపోతాయి మొలకలు. వారానికి మనం సరిపడా డబ్బాలో పెట్టుకోవచ్చు. దాంట్లో ఒక క్యారెట్ బీట్రూట్ తరిగేసుకోండి. కీరా కూడా తరిగేసుకోండి. అది తిన్నారనుకోండి ఎంత మంచిది హెల్త్కి. సో మన హెల్త్ మన చేతిలోనే ఉంది. ఎక్కువ మీకు మజ్జిగ ఒక గిన్నె కలిపేసుకొని మంచినీళ్ళు తాగాలన్నప్పుడు 1 గ్లాస్ పల్చగా చేసుకొని తాగండి. చాలా మంచిదండి. మజ్జిగ ఎక్కువ తీసుకున్నాయి. మార్నింగ్ ఒకేసారి కాఫీ తాగండి. మళ్ళీ 4:35కి ఒకసారి తాగండి. అంతే. కాఫీలు కూడా అవాయిడ్ చేయండి. ఎసిడిటీ కాఫీ తాగితే అవి కూడా తగ్గించుకోండి. ఇలా 1 నెల చేసి చూడండి, చాలా చేంజెస్ వస్తుంది మన బాడీలో. యాక్టివ్గా ఉంటాం. వారానికి 1 సారి నాన్ వెజ్ తినండి.
బాయిల్డ్ ఎగ్స్ తినండి, మంచిది. ఆయిల్ చాలా వరకు తగ్గించండి. ఇట్లా వారానికి ఒక్కసారి తింటే ఏం కాదండి. ఇప్పుడు వడలోనే ఇవి ఆయిలే, కానీ వీక్లీ వన్స్ తింటే ఏం కాదు. అదే పనిగా పొద్దున సాయంత్రం అట్లా తినొద్దు. వారానికి ఒకసారి తినండి, ఏమవ్వదు. వీక్లీ ట్వైస్ రైస్ని అవాయిడ్ చేసి మీ హెల్త్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అంతే. మీకు ఈ టిప్ నచ్చితే మీరు ఫాలో అవ్వండి. మధ్యాహ్నం నిద్ర లేచిన తర్వాత మీకు ఏమైనా తినాలి అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మొలకలు ఉంటాయి కదా, ఆ మొలకలు తీసుకొని దాంట్లో క్యారెట్, బీట్రూట్, కీరా వేసుకొని ఒక లెమన్ పిండేసుకొని తినేసారనుకోండి, హెల్తీ ఫుడ్ ఉంటుంది. మీకు కొద్దిగా ఆకలి తీరినట్టు ఉంటుంది. ఒక 40 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ వెళ్ళి వాకింగ్ చేసేయండి. మాకు ఇక్కడ పార్కులు దగ్గరే ఉన్నాయి కాబట్టి నేను హాఫ్ అన్ అవర్, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ చేసేస్తాను. మా సార్ వచ్చేలోపు చేసేస్తాను నేను ఒక హాఫ్ అన్ అవర్. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రి కూడా చేస్తాను. వాకింగ్ ఎన్నిసార్లు అని చేయొచ్చండి, ఎన్నిసార్లు చేసినా బాగుంటుంది. ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. యోగా వస్తే యోగా చేసుకోండి, మంచిది. మార్నింగ్ లేవగానే 1 లీటర్ బాయిల్డ్ అంటే లైట్గా బాయిల్ చేసుకోండి. దాంట్లో ఒక లెమన్ పిండుకోండి, లేదంటే 2 తులసాకులు కానీ లేదా మింట్ పుదీనాకులు కానీ వేసుకోండి. వేసుకొని 1 లీటరు కొద్దిగా అటు వెళ్తూ ఇటు వెళ్తూ తాగేసేయండి. కడుపు కూడా క్లీన్ అయిపోతుంది. అలాంటివి చేసుకోవాలండి మనమే. ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్యాబ్లెట్లు వాడినా కూడా మంచిది కాదు. చిన్న చిన్న చిట్కాలు మనమే చేసుకోవాలి. రాత్రిపూట కొద్దిగా 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, 1 స్పూన్ మెంతులు 3 నానబెట్టేసుకోండి ఒక చెంబులో. అవి 2 పర్సన్స్కి వస్తాయి. మార్నింగ్ లేవగానే ఆ వాటర్ తాగేశారనుకోండి, ఎసిడిటీ తగ్గిద్ది, గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది అనమాట. ఎందుకంటే ఈ పాము, జీలకర్ర, మెంతులు 3 నానతాయి కదా, అవి గ్లాసులో మనం ఏదైతే వాటర్ పెట్టుకున్నా వాటర్లోకి వస్తుంది ఫ్లేవర్. అప్పుడు అవి 3 వడగట్టేసేసి ఒక్కొక్క గ్లాసు తాగేసేయండి. మార్నింగ్ కాఫీ తాగకముందు తాగేసి మీ పనులు అన్నీ చేసుకున్నారనుకోండి, కడుపు ఫ్రెష్ అయిపోతుంది. అప్పుడు కాఫీ తాగొచ్చు. నేను ఇది ఇలా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నానంటే ఒక 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను, 10-15 ఇయర్స్ నుంచి. మెంతులు కంపల్సరీ. మనం ఎక్కడైనా బయటికి వెళ్తే కుదరదు, కానీ మెంతులు నానేస్తాను. 5-6 మా నానేస్తాను ఈవినింగ్. దాంట్లో 1 స్పూన్ వాము, 1 స్పూన్ జీలకర్ర వేస్తాం. ఆ 3 కలిపి వడగట్టేసుకొని తాగేస్తాం. తాగితే ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. మీకు నచ్చితే ఈ రెమెడీ మీరు ఫాలో అవ్వండి. ఒకసారి చేసి చూడండి, 1 వీక్ చేసి చూడండి, ఆ రిజల్ట్ మీకే అర్థమైపోతుంది. తినగానే నిద్రపోకండి. అటు ఇటు కాసేపు తిరగండి. ఒక 10-15 మినిట్స్ తిరిగిన తర్వాత అప్పుడు రిలాక్స్ అవ్వండి. ఎప్పుడైనా ఈవినింగ్ కానీ, అది నైట్ లేదంటే మధ్యాహ్నం తిన్న వెంటనే పడుకోకండి. నిద్ర వస్తున్నా కాసేపు టీవీ చూసుకొని కూర్చోండి, లేదా కాసేపు బయటికి వెళ్ళి నుంచోండి. ఆ బాల్కనీ వైపు చూసుకుంటా అటువైపు వెళ్తాం. కింద అపార్ట్మెంట్స్ అనుకోండి, కొంచెం కింద మీకు టైంపాస్ అవుతుంది. ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, బయట రోడ్డు మీద మనకి అవి తెలుస్తాయి. కాసేపు అట్ట రిలాక్స్ అయ్యి 100 అడుగులు అటు ఇటు వేసామనుకోండి, అప్పుడు వచ్చి పడుకోండి, నో ప్రాబ్లం, ఏం కాదు. ఎందుకంటే ఈ డేస్ అస్సలు బాగాలేదు కదా,
వచ్చే రోజులు అవన్నీ ఏదైనా ఆర్గానిక్ ఉండట్లేదు కాబట్టి అన్ని మెడిసిన్స్తో తయారవుతున్నాయి కాబట్టి వెజిటేబుల్స్కి 1కి 10 సార్లు కొద్దిగా సాల్ట్ వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసుకోండి. ఆకుకూరలు అయినా కూడా అంతే. ముందు అవి కట్ చేసే ముందు ఆకుకూరల్ని 1 స్పూను కల్లుప్పు కానీ కల్లుప్పు అందుబాటులో అయితే సాల్ట్ కానీ వేసి బాగా 1కి 2 సార్లు వాష్ చేసేయండి ఆకుకూరలు. అప్పుడు కడిగి తాలింపు పెట్టుకోండి. ఎందుకంటే మన హడావుడిగా పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళాలని భర్త ఆఫీస్కి వెళ్ళాలని హడావుడిగా చేసుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళ హెల్త్ ప్రాబ్లం అవుతే మనమే చేయాలి కదా. అందుకని మనమే వాళ్ళ హెల్త్ చూసుకోవాలి, మన హెల్త్ చూసుకోవాలి. కాబట్టి మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి. అప్పుడు కొద్దిగా తగ్గొచ్చు. ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. దానిమ్మ జ్యూస్ తాగాలి డైలీ తాగలేదనుకోండి 2 రోజులకు ఒకసారైనా. దాంట్లో షుగర్ వేసుకోవద్దు. దానిమ్మ గింజలు పోనీ మనము అంత అంటే దొరకపోతాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, 1-2 దానిమ్మలు తెచ్చుకుంటే అన్ని గింజలు వస్తాయి కదా. దాంట్లో ఏం చేస్తారంటే అన్ని గింజలు దానిమ్మ, 1 బీట్రూట్ హాఫ్, 1 టమాటా 3 కలిపేసేసి మిక్స్ చేసేయండి. జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్లో హాఫ్ లెమన్ పిండండి, 1 చిటికెడు మిరియాల పొడి వేయండి. అప్పుడు వడగట్టేసేసి తాగేసేయండి. ఎంత హెల్తీగా ఉంటుంది చూడండి. కొంతమందికి వెజిటేబుల్స్ తొందరగా అరగవు. అప్పుడు ఏం చేస్తారంటే 1 టమాటా, హాఫ్ బీట్రూటు, దానిమ్మ గింజలు 3 కలిపి మిక్స్ చేసేసుకొని పేస్ట్ లాగా చేసుకొని దాంట్లో వాటర్ పోసుకొని లిక్విడ్ అయిపోతుంది. దాన్ని వడకట్టేసుకోండి. దాంట్లో పింక్ సాల్ట్ కొంచెం వేసుకోండి, 1 హాఫ్ లెమన్, 1 చిటికెడు మిరియాల పౌడర్ 3 కలిపేసేసి 1 గ్లాస్ వచ్చే వరకు చూసుకోండి. మనం కాఫీ తాగికైనా కొంచెం పెద్ద గ్లాసు. టిఫిన్ తినే ముందు తాగాల లేదా టిఫిన్ తిన్నాకైనా పర్లా. కాఫీ బదులు ఇది తాగినా బాగుంటుంది. నాకు తెలిసి టిఫిన్ తినకముందే, మేమైతే టిఫిన్ తినకముందే తాగుతాం. నేనైనా మా సారైనా టిఫిన్ తినకముందే. అలా ట్రై చేసి చూడండి. అసలు మనకి దాంట్లో దానిమ్మ జ్యూసు ప్లస్ బీట్రూట్ కలర్ చేంజ్ అయిపోతాయి కదా, 2 రెడ్డిగా పింక్ కలర్లు వచ్చేస్తాయి. టమాటా ఎందుకు వేస్తుంటే కొంచెం పులుపు వస్తుంది. టమాటా కూడా మంచిది, ఎందుకంటే సీడ్ మనం మిక్స్ చేసేస్తాం కాబట్టి వడగట్టేస్తాం కానీ సీడ్ కూడా రాదు. దాంట్లో లెమన్ పిండేస్తాం, చిటికెడు మిరియాల పొడి వేస్తా, తిప్పేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు డైలీ తాగుతారు, అంత టేస్ట్ ఉంటుంది. ఆకుకూరల కన్నా కూడా ఆకుకూరలు తాగొచ్చు, కానీ నేను ట్రై చేస్తా. కానీ అదేంటో కొత్తిమీర చేశాను, కొత్తిమీర పుదీనా మరీ పసరా అనిపించేసింది నాకు. ఇంకా అది అందుకని నేను తాగలేదు. తాగేవాళ్ళు అది కూడా హెల్దీనే, కానీ నాకు బీట్రూట్, టమాటా, దానిమ్మ గింజలు 3 కలిపి జ్యూస్ చేసి దాంట్లో లెమన్ పిండి కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని 1 గ్లాసు తాగి చూడండి. లేదంటే నేను రేపు మీకు చూపిస్తాను ఒకటి వీడియో పెట్టి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నిజంగా రియల్గా బాగుంటుంది. నేను రేపు చేసి చూపిస్తాను, నేను వీడియో పెడతాను. కావాలంటే అలా ఫాలో అవ్వండి. అవి మనము టిఫిన్ తినాలని కూడా అనిపించదు, అంటే కడుపులో కొంచెం ఎత్తుగా అనిపిస్తుంది, ఆకలి కూడా అనిపించదు. ఎందుకంటే దానిమ్మ జ్యూస్ మనకి హార్ట్కి ఇంపార్టెంట్. హార్ట్లో మనము బ్లడ్లో వెళ్ళే నరాలు ఉన్నాయి కదా, అవి అంట చిక్కబడకుండా పలుచు చేస్తుందంట ఇది దానిమ్మ జ్యూసు. సో టమాటా మంచిది మనకి, బీట్రూట్ బ్లడ్ పడుతుంది. సో దానికి ఏమీ మనకి హానికరమైన ఏమీ లేవు. ఆ 3 చేసేసి మిక్స్ చేసుకొని తాగి చూడండి. బ్లడ్ తగ్గిన వాళ్ళకి కూడా మనకి బ్లడ్ పడుద్ది అనమాట బీట్రూట్.
అంటే నేను చేసేది అది, అందుకని అది మీతో షేర్ చేసుకుంటే ఎప్పుడైనా మంచి నలుగురు చెప్పుకోవాలి కదా, చెడు కూడా 10 మందికి చెప్పుకోవాలి. ఎందుకంటే 10 మంది 10 సలహాలు ఇస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్, ఇది చేస్తే తగ్గిద్దేమో, అది చేస్తే తగ్గిద్దేమో అని అంటారు. అందుకని మంచి చేసినా చెడు చేసినా నలుగురు చెప్పుకోవాలి. మనలోనే పెట్టుకున్నాం అనుకోండి మనకేం అర్థం కాదు కదా. సో నేను ఇవి చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చెప్తే బాగుంటుందని చెప్పాను, మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే మీరు షేర్ చేసుకోండి, ఇంకెవరికైనా చెప్పండి, నలుగురికి చెప్పండి. ఏదైనా మంచి విషయం నలుగురు కాదు 10 మందికి చెప్పినా కూడా అది మంచిదే కదా, ఓకేనా? అట్లా చెప్తే బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అంటే రేపు నేను వీడియో పెడతాను, ఆ లిక్విడ్ జ్యూస్ చూడండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, ఓకేనా? అలా మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను. అది ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. అట్లా రోజుకు ఒక విషయం మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చితే ఒక లైక్, ఓకేనా? క్లైమేట్ కూడా ఏమన్నా బాగుంటుందా? కాసేపు ఎండ వస్తుంది, కాసేపు మబ్బు పడుతుంది, చినుకులు పడుతున్నాయి, మళ్ళీ వెంటనే ఒక్కదిస్తుంది. చూడండి ఎంత ఎండాకాలంలో ఉంది, స్వెట్ వస్తుంది చూడండి. మన అంతకుముందు ఎంత బాగుండేదండి హైదరాబాద్ క్లైమేట్. ఈ మధ్య ఎందుకు ఇటు తయారైందో అర్థం అవ్వట్లేదు. బాగా క్లైమేట్ ఇప్పుడు హైదరాబాద్ అంతా చల్లగా ఉండేది అనుకునేవాళ్ళం. ఈ మధ్య ఉక్కదిస్తుంది, ఉక్క ఏసీ లేకుండా ఉండలేకపోతున్నాం. అలా ఎందుకు అట్లా అవుతుందో అర్థం అంటే పొల్యూషన్స్ అనుకుంటున్నాం. మన హైదరాబాద్లో బండ్లు ఎక్కువ ఉంటాయి కదా, వెహికల్స్, ఆ పొల్యూషన్ వల్లే అట్లా అయిపోయింది క్లైమేట్. ప్రతిదానికి బండి తీయకండి వెహికల్స్. చిన్న చిన్న షాప్కి వెళ్ళేటప్పుడు, బయటకి మార్కెట్కి వెళ్ళేటప్పుడు దగ్గరైతే నడుచుకుంటూ వెళ్తే హెల్త్ బాగుంటుంది, వెహికల్స్ తగ్గుతాయి. అంటే బాగా అలవాటైపోయింది మన అందరికీ. ఇక్కడ పక్కకెళ్ళ చిల్లర కొట్టుకు వెళ్ళాలన్నా బండి తీస్తాం కదా. అదే మనం నడిస్తే మన హెల్త్ బాగుంటుంది, నడిచినందుకు ఆరోగ్యం వస్తుంది, బయట వెహికల్ ఒకటి తగ్గినట్టు ఉంటుంది. సో అందరూ ఒకటి చిన్న చిన్న షాపింగ్కి వెళ్ళేటప్పుడు మన పక్కనే అనుకో ఒక 4 అడుగులు నడిస్తే మనకే మంచిది కదండి. అట్లా అందరు మారితే ఎంత బాగుంటుందో కదా, అదే అనుకుంటున్నాం. స్టార్టింగ్ మనమే చేంజ్ అవ్వాలి, మనతోనే స్టార్ట్ అవ్వాలనుకుంటే నేను ఎక్కువ నడుస్తాను. ఇటు నాకు నడవడం అంటే ఇష్టం. చాలా దూరమైన నడుస్తా, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అని నడుస్తా. ఒకవేళ అక్కడ ఉంది అని అనుకో నడవడం నాకు సరదా. కానీ ఇప్పుడు నడిచేటట్టుగా ఉందామా, అంత దూరం వెళ్తే ఇగో బండ్లు ఒకటే వెనక మనం నడిచేటానికి కూడా మనకు వాళ్ళ అవకాశం ఇవ్వట్లా, ఒకటే హార్న్ కొడుతున్నాడు. చిన్న షాపులకి నేనేది అంటే మన పక్క గల్లీకి వెళ్ళాలి, ఏమన్నా పాలు తీసుకురావాలి, లేదా చిన్న చిన్న ఐటమ్స్ మర్చిపోతాం. అలాంటప్పుడు బై వాక్ వెళ్ళండి, ఓకేనా? అది కూడా మీ మంచి కోసమేనండి, దాంట్లో ఏ ఉద్దేశం లేదు. మనం నడిస్తే మన హెల్తీగా ఉంటాం కాబట్టి అట్లా అన్నాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే మీ ఇష్టం, అంతే.